ఫైబర్నెట్ స్కామ్ లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది. తొలుత జడ్జి ఈ నెల 8కి వాయిదా వేగా చంద్రబాబు తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు ఈ నెల 9కి వాయిదా వేశారు న్యాయమూర్తి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, ఫైబర్నెట్ స్కామ్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు ఈ కేసు వచ్చిన సందర్భంలో అలాగే స్కిల్ స్కామ్కు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి కాబట్టి ఆ కేసులో తీర్పు వెలువరించబోతున్నాం కాబట్టి ఆ తీర్పు వచ్చే వరకు ఆగాలని ధర్మాసనం సూచించింది. సో ఆ నేపథ్యంలో కేసు విచారణ 8వ తేదీకి వాయిదా వేస్తామని ధర్మాసనం ప్రకటించింది. కానీ చంద్రబాబు తరపునటువంటి న్యాయవాది లూత్రా దీన్ని 9వ తేదీకి వాయిదా వేయాలని కోరారు. దాంతో కేసు విచారణ 9వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సో ఆ నేపథ్యంలో ఫైబర్నెట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు పెట్టుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ వచ్చే నెల 9వ తేదీన జరగబోతుంది. అయితే అంతకంటే ముందే స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి తీర్పు రాబోతుంది. సో నవంబర్ 9 కంటే ముందే ఈ స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన తీర్పు రాబోతుంది. సో ఎలాంటి తీర్పు రాబోతుంది అన్నది వేచి చూడాలి. ఎందుకంటే ఆ కేసులో 17A ప్రధానంగా చంద్రబాబు నాయుడు తరపునటువంటి న్యాయవాదులు ఛాలెంజ్ చేశారు. 17A తమకు వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ కేసులో కూడా సిమిలర్గా 17Aకి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంటుందని సిద్ధార్థ లూత్రా ఇదివరకే చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కేసులో సిమిలర్గా 17A వర్తించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ధర్మాసనం ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చిన తర్వాతనే చేపడతామని చెప్పింది. అప్పటి వరకు ఆగండి అని విజ్ఞప్తి చేసింది. అయితే ఒక దశలో ఈ కేసుకు సంబంధించి ఫైబర్నెట్ స్కామ్కి సంబంధించి ఏదైనా ఇంటరాగేషన్ చేసుకోవచ్చు కదా అని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు కాబట్టి ఇంటరాగేషన్ చేసుకోవచ్చు కదా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఈరోజు సుప్రీంకోర్టు అడిగినటువంటి సందర్భం అనే విషయం. మొత్తానికి ఈ ఫైబర్నెట్ స్కామ్కి సంబంధించినటువంటి కేసు కనుక చూస్తే ఈ ఫైబర్నెట్ స్కామ్ కేసులో ప్రధానంగా టెరాసాఫ్ట్ అనేటువంటి కంపెనీకి బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీకి నిబంధనలకు ఉల్లంఘించి ఆ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారనేది సిఐడిఎస్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. సో ఈ టెరాసాఫ్ట్ అనేటువంటి కంపెనీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ. ఒక నాసిరకం పరికరాలన్నిటి కూడా ప్రభుత్వానికి సప్లై చేయడంతో అప్పట్లో సివిల్ సప్లైస్ దీన్ని బ్లాక్ లిస్ట్ చేసింది. సో అటువంటి బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీకి నేరుగా దాదాపు 300 కోట్లకు పైగా ఒక టెండర్ను ఏకపక్షంగా కట్టబెట్టారనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. ఈ టెరాసాఫ్ట్ కంపెనీ అనేది టీడీపీకి చెందినటువంటి వేమూరి హరికృష్ణ అనేటువంటి వ్యక్తికి ఇచ్చేందుకే ఈ రకంగా నిబంధనలన్నిటిని కూడా ట్విస్ట్ చేశారు, వాటన్నిటిని కూడా ఉల్లంఘించారనేటువంటి అభియోగం సిఐడి మోపింది. అలాగే టెండర్లు దక్కించుకున్న తర్వాత కూడా ఏదైతే కన్సార్షియం ఉందో టెరాసాఫ్ట్ సంబంధించినటువంటి కన్సార్షియంలో ఉన్నటువంటి హిమాలయన్ ఫ్యూచరిస్టిక్ అనేటువంటి కంపెనీని బయటికి పంపి వేరే సంస్థ నుంచి దాదాపు 115 కోట్ల రూపాయల నాసిరకం పరికరాలు కొనుగోలు చేశారనేటువంటి అభియోగం సిఐడి మోపింది. సో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా టెండర్ల తేదీ పొడిగించడం ఒకటి, గడువు తేదీ కంటే మరొక వారం రోజులు పొడిగించారు. సో ఆ గడువు పొడిగింపు కూడా వారం రోజుల గడువు పొడిగింపు వెనుకన్నటువంటి కారణం టెరాసాఫ్ట్ను తీసుకొచ్చేందుకు గడువు పొడిగించారనేది ఒక అభియోగం ఉంది. రెండోది బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీకి నిబంధనలు ఉల్లంఘించి ఆ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. ఇదొక రెండవ అభియోగం. అలాగే వేమూరి హరికృష్ణ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు. అలాగే ఈయన ఏపీ ఈ గవర్నెన్స్ కౌన్సిల్లో ఆయన ఇప్పటికే సభ్యుడిగా ఉన్నారు. సభ్యుడిగా ఉంటూ ఈ టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు. సో ఇదంతా కూడా పరస్పర విరుద్ధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి వ్యవహారంలో 2 చోట్ల కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది పరస్పర ప్రయోజనాలకు సంబంధించినటువంటి నిరోధక చట్టానికి వ్యతిరేకంగా ఆయన వ్యవహరించారు కాబట్టి ఇదొక 3వ అభియోగం. ఇక 4వ అభియోగం ఏదైతే కన్సార్షియంలో ఉన్నటువంటి కంపెనీని బయటికి పంపి ఇతర కంపెనీల నుంచి పెద్ద ఎత్తున నాసిరకం పనిముట్లు కొనుగోలు చేయడం, పరికరాలు కొనుగోలు చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఒక విట్నెస్, దీనికి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ అనిల్ జైన్ కూడా ప్రభుత్వం సిఐడి ముందు తన యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కంపెనీ పూర్తిగా ప్రజాధనం దుర్వినియోగం చేసింది, తమను ఈ కన్సార్షియం నుంచి అక్రమంగా బయటికి పంపి నాసిరకం పరికరాలు కొనుగోలు చేశారని ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్ హిమాలయన్ ఫ్యూచరిస్టిక్ సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ అనిల్ జైన్ ఇప్పటికే సిఐడి ముందు ఒక వాంగ్మూలం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు పాత్రతోనే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి తన ముఖ్యమంత్రిగా తన పదవిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకొని తన
అస్మదీయులైనటువంటి కంపెనీ టెరాసాఫ్ట్ అనే కంపెనీకి లాభం చేకూర్చేందుకే ఈ మొత్తం ఫైబర్ నెట్ స్కామ్లో దాదాపు 115 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం చేసిందని సిఐడి అభియోగాలు మోపింది. సో దీనిపైన ఇప్పటికే కేసు నమోదైంది. చంద్రబాబు నాయుడు కూడా ఇందులో ఒక నిందితుడిగా ఉన్నారు. ఆయన్ను విచారించేందుకు ఈ కేసులో ఆయనే ప్రధానమైనటువంటి దోషి. ఆయన ఈ మొత్తం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు ఈ రకంగా నిబంధనలు ఉల్లంఘించారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. కాబట్టి చంద్రబాబు నాయుడును విచారించేందుకు ఆయన అరెస్టు అవసరమని సిఐడి భావిస్తుంది. సో సిఐడి అరెస్ట్ చేస్తుందనేటువంటి ఒక భయంతో చంద్రబాబు నాయుడు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. సో హైకోర్టు ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు తిరిగి సుప్రీంకోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. సో ఈరోజు ఆ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న రాజమండ్రి జైల్లో, అలాగే స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి విచారణ పూర్తయింది. సో ఆ కేసుకు సంబంధించినటువంటి తీర్పు సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. కాబట్టి ఆ తీర్పు వచ్చే వరకు మీరు ఆగండి, ఆ తర్వాత ఈ కేసును టేకప్ చేస్తామని ధర్మాసనం చెప్పింది. ఈ లోపల మీకు అవసరమైతే ఇంటరాగేషన్ చేసుకోవచ్చు కదా అనేటువంటి ఒక సూచన కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి పరిస్థితి. సో ఫైబర్ నెట్ స్కామ్ కేసులో మీరు ఇంటరాగేషన్ చేసుకోవచ్చు కదా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా న్యాయమూర్తి అభిప్రాయపడినటువంటి సందర్భం అని విషయం. సో ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం కేసు విచారణ వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేస్తామని ముందుగా ధర్మాసనం ప్రకటించినప్పటికీ సిద్ధార్థ లూత్రా దీన్ని 9వ తేదీకి ప్రకటించండి, 9వ తేదీన విచారణ చేయండి అని ఆయన విజ్ఞప్తి చేయడంతో చంద్రబాబు కేసును 9వ తేదీన విచారణ చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది. సో నవంబర్ 9 వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ వాయిదా పడింది. సో నవంబర్ 9లోగా ఈ స్కిల్ స్కామ్ కేసు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి కేసులో తీర్పు రాబోతుంది. సో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు ఈ మధ్య తేదీల్లో ఎప్పుడైనా సుప్రీంకోర్టు తన తీర్పు ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఇప్పటికే రిటర్న్ సబ్మిషన్ చేసింది. కాబట్టి ఆ రిటర్న్ సబ్మిషన్స్ మిగతా వాటన్నిటిని పరిశీలించి ఒక జడ్జిమెంట్ ఈ సెలవుల్లో న్యాయమూర్తులు రాసే అవకాశం ఉంటుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.